పిల్లలు స్కూల్కి వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడైతే నేను మంచిగా స్వీట్ పొటాటోతో శాండ్విచ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను, చూసేయండి. వాళ్ళు వెళ్ళిన తర్వాతకి అప్పుడు అక్కడనే వదిలేసి వెళ్తాను. అంటే ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎగ్జామ్స్ అవుతున్నాయి అండ్ హాలిడేస్, దసరాకి హాలిడేస్ ఉంటాయి. ఇప్పుడు నేను చక్కగా మంచిగా వెళ్తున్నాము. మిన్నుకి ఫస్ట్, అంటే తను చిన్నగా ఉన్నప్పుడే ముంబైకి వచ్చాం కదా, ఫస్ట్ దసరా అన్నట్టు మిన్నుకి విత్ ఫ్యామిలీ తోటి ఫస్ట్ దసరా. అంతే. నాకు నెయ్యి అలా అస్సలు నచ్చదు, అందుకే కొంచెం ఆయిల్ తోటి చేసుకుంటున్నాను. అంతే. మీరేం తిన్నారు బ్రేక్ఫాస్ట్కి? చాలా డేస్ అయింది కదా వీడియో పోస్ట్ చేయట్లా. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకోటి అసలు టైమే ఉండట్లేదండి. సో నెక్స్ట్ అయితే అందుకనేసి అయితే కొంచెం లేట్గానే వస్తున్నాయి. షార్ట్స్ అయితే డైలీ పెడతాను, వీడియోస్ కొంచెం వీలు చూసుకొని పెడతాను. ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కదా, వీడియోస్ షూట్ చేసి ఏమంటారు చూడండి, ఎడిటింగ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. 1 o'clockకి ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ హాఫ్ డేనే ఉంటుంది. 11:30కి తనని తీసుకురావడము, మిన్నుని 1కి తీసుకురావడము, సో అలా అయిపోతుంది. అందుకనేసి సో కొంచెం దీనిపైన మనము షుగర్ వేసుకుందాం. సో కొంచెం షుగర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరేం తిన్నారు బ్రేక్ఫాస్ట్కి? ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ చూడండి. సో కన్నయ్య, మిన్నయ్య, ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ అయితే 9:30 వరకు వెళ్ళిపోతారు. ఫస్ట్ కన్నయ్యనే వెళ్తారు, 8:45కి మిన్ను, 9:45కి మా హస్బెండ్ వెళ్తారండి. తను వెళ్ళిన తర్వాతకి ఇంకా ఫస్ట్ అంటే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇది అంటే బ్రెడ్ నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, స్వీట్ పొటాటోతో బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాను. ఇది కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఆల్రెడీ బ్యాటర్ రెడీగా ఉంది. సో మామూలుగా దోశ అలాంటివి అయితే నిదానంగా తింటాను తెలుసు, అన్ని వర్క్ చేసుకున్న తర్వాతకి తింటాను. కాకపోతే ఈరోజు ఇంకా ఆల్రెడీ అది అంటే మనకు రెడీగా ఉంది కదా, వెంటనే చేసుకొని తింటేనే బాగుంటుంది. వెంటనే చేసుకొని తింటేనే బాగుంటాయి అనేవి ఇంకా వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాతకి తింటాను. ఇంక ఈ టైంలో కాస్త కూర్చొని ఆ బోన్ చేసేటప్పుడు కాస్త కూర్చొని ఇంకా వీడియోస్ ఏమన్నా ఉంటే చూసుకుంటానండి. తర్వాతకి మార్నింగ్ నేను 5:30కి అలా లేస్తాను. మిన్నుకి సపరేట్గా పెట్టాలి, తను తినడానికి వేరు ఉంటుంది అండ్ బాక్స్ వేరు. కన్నయ్యకి రైస్ పెడతాను, నెక్స్ట్ తనకి బ్రేక్ఫాస్ట్ తినాలి, మళ్ళీ ఫ్రూట్ పెడతాను. మా హస్బెండ్కి ఆల్మోస్ట్ ఒక ఇద్దరికి 3-4 టైప్స్ వెరైటీసే ఉంటాయి, కొంచెంగా చేసి పెడుతుంటాను అన్నట్టు. మార్నింగ్ మా హస్బెండ్కి చేసిన కర్రీ ఇంకా మేము ఆఫ్టర్నూన్ తినేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను. సో చాలా ఏమవుతుందంటే టైం ఇంత ఉన్నా నాకు సరిపోవట్లేదండి. ఇంకా ఇప్పుడు మిన్నుని దించేసి వచ్చేదారిలో ఎగ్స్ అయిపోతే ఒక 2 డజన్స్ ఎగ్స్ తెచ్చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే కర్రీ చేసింది బౌల్లో పెట్టేస్తాను, ఎక్కడివక్కడనే ఇలా వదిలేస్తాను అన్నట్టు. ఫస్ట్ నేను పంపించాలి, గబగబా బాక్స్ పెట్టడం, మిన్నుని పంపించాలి, తనని రెడీ చెయ్యాలి, నెక్స్ట్ మా హస్బెండ్ బాక్స్, ఇదంతా ఎక్కడక్కడ అలా పడేస్తాను అన్నట్టు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాతకి ఇంకా మంచిగా ఫస్ట్ కిచెన్లోకే వస్తాను నేను. కిచెన్ అంతా నీట్గా ఉంటేనే నాకు ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా వాటర్ తాగాలన్నా కిచెన్ చూడాలి, రైస్ పెట్టాలన్నా కిచెన్. నాకు కిచెన్ మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదు. అసలు నేను వంటనే చేయనండి, నమ్ముతారో లేదో. కిచెన్ ఎంత నీట్గా పెట్టుకుంటానంటే చేయి కింద అసలు ఏముండొద్దు, ఏది తగలొద్దు, నాకు అంత నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడన్నా సడన్గా నా మూడ్ బాగుంది అనుకోండి, వెంటనే వీడియో తీయాలనుకుంటాను. సో ఆ టైంలో నీట్గా ఉండాలి కదా. ఈ వీడియో తీయడం వల్ల ఇంకెక్కువ ఓవర్ క్లీనింగ్ అయిపోయింది అన్నట్టు. అంతకుముందు కానీ ఇంకెక్కువ ఎప్పుడు కిచెన్ నీట్గా ఉంటే ఆ నీట్నెస్ని మంచిగా సర్దుకున్నప్పుడే మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు వీడియో తీయాలి అని, అలా ఉండదు. సో ఫస్ట్ ఇంకా కొన్ని బౌల్స్ అయితే ఏముండవు, అన్నీ ముందు రోజు నైటే. ఇది ఇప్పుడు ఓన్లీ వంట చేసింది పిల్లల బాక్స్కి, అందుకే కొన్ని ఉన్నాయి. ఇదంతా
చూసారు కదా బర్డ్స్. మేము వచ్చినప్పుడైతే ఒక్క బర్డ్ లేకుండేనండి. ఈ మధ్య అయితే చాలా బర్డ్స్ ఎంత గట్టిగా కొట్టుకుంటాయి అంటే స్పారెస్ అయినా నెక్స్ట్ కొన్నిసార్లు ప్యారెట్లు వచ్చేస్తాయి. ఆ సౌండ్ వింటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందంటే ఎంత వర్క్ ఉన్నా నేను వదిలేసి అలా చెట్టు వైపు వెళ్ళి చూస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఉండే ఇల్లు ఉందండి బాబు, లైఫ్లో ఇంతకంటే ఎక్కువ ఏం వద్దు అనిపిస్తుంది. అంత పీస్ఫుల్గా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మా కాలనీ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. హడావిడి ఎక్కువ ఆర్భాటం అట్లా ఉండదు, కూల్గా స్మూత్గా ఉంటుంది అన్నట్టు. నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందో అంటే నేను బేసిక్గా ఇంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదన్నా సాంగ్స్ వినడము, ఏదన్నా దేవుని అలాంటివి వింటూ చేస్తుంటాను అన్నట్టు. ఏదైనా స్టోరీస్ అలా సెల్ ఫోన్లో పెట్టేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఈ కిచ్ పిచ్చి పిచ్చి ఈ సౌండ్ అన్నిటికీ బాగా అడిక్ట్ అయిపోయాను. ఎక్కడ సెల్ ఫోన్లో సౌండ్ పెడితే అవి వినపడవు అని. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే అసలు నాకు సెల్ ఫోన్ అంటే ఇరిటేషన్ వచ్చేలాగా వచ్చిందండి. ఇక్కడ మాకు సిగ్నల్ ఉండదు, హైదరాబాద్ అవుట్స్కట్స్ కదా, మొత్తము గోల్కొండ ఇటు సైడ్ అంతా ఎండింగ్లో ఉన్నది కాబట్టి నో సిగ్నల్. ఈ మేము ఉండే వెంచర్ మొత్తము వైఫై తోటే కాల్స్ అండి. మేము ఇంకా పెట్టించుకుందాం అనుకుంటున్నాము, అలానే అవుతుంది. బయట వెళ్ళి ఫోన్ మాట్లాడాలి నేను, హాల్ రూమ్లో ఉన్న రాదు, ఇంకా బెడ్రూమ్కి వెళ్తే కట్ అవుతుంది ఫోను. కిచెన్ రూమ్కి వెళ్ళిన అనుకో మొబైలే ఎమర్జెన్సీ కాల్ అని వస్తుంది, అంత సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ అయితే ఇంకా వాష్ చేసిన బట్టలన్నీ తీసేసాను. ఇటు అటు మిన్ను స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్ద ఇదే అండి, అన్నీ పడేస్తాడు అటు ఇటు. బట్ చక్కగా వెళ్తున్నాడు, ఎంత బాగా చదువుకుంటున్నాడో మిన్ను అయితే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే ఇంకా బెడ్రూమ్కి వచ్చేసి చెప్పాను కదా ఎక్కడ అక్కడనే ఉంటాయి. సో అందరి ఇంట్లో ఉండేదే లేండి ఆ టెన్షన్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటే అంత పడేస్తాము. కొంచెం నాకు కూడా టైం సెట్ అవ్వట్లేదు, ఇప్పుడిప్పుడే మిన్ను వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ముందు అయితే ఇంకా నీట్గా సెట్ చేసుకోవచ్చులే అనిపించింది. సో బెడ్షీట్ అయితే నేను 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మార్చేస్తానండి. తప్పకుండా 2 డేస్కి ఒకసారి బెడ్షీట్ తీయాల్సిందే, లేదంటే నిద్ర పట్టదు, ఒకలాగా అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే తిడుతూ ఉంటాడు, ఎన్ని బెడ్షీట్స్ ఉన్నాయి, మొన్ననే వేసాను, ఇగో ఇది కటన్ కూడా వేస్తాను, 3 డేస్కి ఒకసారి కటన్స్ వేస్తాను. ఆ కటన్ నాకు హాల్ రూమ్లో ఉన్న కటన్స్ తీయడానికి రావట్లేదు. అది మా హస్బెండ్ని తీయమంటే నీ క్లీనింగ్కి ఎలాగో వాషింగ్ మిషన్ ఉందని మొత్తం పడేస్తున్నావు అని. నెక్స్ట్ ఏంటంటే నాకు బట్టలు ఆరేసుకోవడానికి కూడా బాగుంది ఇక్కడ వాషింగ్ ఏరియా. నెక్స్ట్ ఇదంతా నీట్గా అన్నీ చేసుకుంటాను. వాషింగ్ మిషన్ కావాలి అంటే బట్టలు వాష్కి వేయాల్సినవన్నీ పక్కన పెట్టుకుంటాను. ఈలోపు ఆంటీ వస్తారు, తనకి ఏమైనా టిఫిన్ ఉంటే టిఫిన్, టీ ఉంటే టీ, ఏదో ఒకటి అయితే పెట్టేస్తాను. మంచిగా మాట్లాడుతూ కాసేపు అలా జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తను వచ్చిందంటే ఏదో ఒకటి మాట్లాడతారు. తను అదే అంటారు, ఏంటమ్మా ఒక్కరే ఉంటారు టీవీ కూడా పెట్టుకోరని. నేను టీవీ చూడడం, సీరియల్స్ చూడడం నాకు అంత టైం వేస్ట్ అనిపిస్తుందండి. ఏమి చూడను. ఏదన్నా దేవుని సాంగ్స్, ఏదైనా మెసేజ్ అలాంటివి ఉంటే ఖచ్చితంగా పెట్టేసుకొని వర్క్ చేస్తుంటాను. అలా ఉంటుంది అన్నట్టు. ఎంత బాగుంటుంది అంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఈ వెదర్, ఈ క్లైమేట్ నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది. అమ్మో మేము ఆఫ్టర్ 3 ఇయర్స్కి ఇక్కడి నుంచి వెళ్తే ఎంత బాధ అవుతుందో అని. అది ఆ థాట్ వస్తేనే భయం వేస్తుంది నాకు, ఎంత మంచిగా ఉంది ఇక్కడ అనేసి. అన్నీ వస్తాయండి, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఆనియన్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం మార్కెట్కి వెళ్ళకుంటే అన్నీ ఇంటి ముందుకే వస్తాయి. ఇది కాదు, ఈవెన్ బ్రేక్ఫాస్ట్, సమోసా అవన్నీను ఇక్కడికి వచ్చిన తర్వాతకి కొంచెం నేను బొద్దుగా అయ్యాను కదా. సో ఎందుకంటే ఆ హ్యాపీనెస్, మనకి హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. టెన్షన్కి, హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తే మంచి చెబ్బీగా క్యూట్గా అయిపోతాము. ఇప్పుడు నేను కాస్త వెయిటే పెరిగాను, ఇంకొన్ని రోజులలో కొంచెం అన్నీ సెట్ అంతా అయిపోయిందిలే, కానీ కొంచెం హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి. ఇంకా బాగా వెయిట్ అయితే బాగోదు చండాలంగా. సో ఫ్రీగా ఉంటుందని ఇలా ఈ ఫ్రాక్స్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయండి. నైటీ లాగా కాకుండా, ఎందుకంటే నేను పిల్లల్ని అటు ఇటు దింపేస్తాను, తీసుకొచ్చేస్తాను, పిల్లల కోసం నేను స్కూల్కి వెళ్ళాల్సింది ఉంటుంది కాబట్టి ఈ ఫ్రాక్స్ నాకు కంఫర్ట్ అనిపిస్తున్నాయి. ఎలా ఉంటే అలా వెళ్ళొచ్చు, డ్రెస్ చేంజ్ చేసుకోవాలని ఉండదు. ఖచ్చితంగా మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకోండి, నేను లింక్ షేర్ చేస్తాను, ఓకేనా. చాలా క్వాలిటీ ఉంది అండ్ ప్యూర్ కాటను. ఇంకా మన సబ్స్క్రైబర్ అయితే నన్ను అడుగుతారు, నాకు ఎక్కువ కాటన్ అంటేనే ఇష్టము, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది నాకు కాటన్. వేరేది ఏది నాకు కంఫర్ట్ అనిపించదు. కొన్నిసార్లు బనియన్ క్లాత్ తప్పని పరిస్థితుల్లో, అంటే ఆర్డర్ ఒకటి పెడితే ఒకటి వస్తాయి కదా, అలా నేను చాలా సార్లు బాగున్నాయి ఉంచేసుకున్నాను.
సో ఇదంతా నీట్గా చేసేసుకున్నామా. ఇల్లంతా నీట్గా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా. ఇల్లు రోజు తూడ్చి మా పెట్టేస్తే అండ్ మంచి అరోమా కోసం నేనైతే కర్పూరం మళ్ళీ పెట్టేస్తాను. ఖచ్చితంగా ఎవ్రీడే ఉండాల్సిందే, మార్నింగ్ ఈవినింగ్. ఆ పాజిటివ్ వైబ్స్ అండ్ మంచి స్మెల్ అరోమా ఉంటుంది అన్నట్టు. మా ఇంట్లో అంటే వర్క్ చేసే తను మేడ్ ఉంది కదా, తనకు కూడా చాలా ఇష్టం అండి ఈ స్మెల్ అంటే. బాగుందమ్మా ఎక్కడ తీసుకురంటారు, అంత బాగుంటుంది. సో ఇదంతా సర్దడమే చిన్నవి అనిపిస్తుంది, కానీ ఇవన్నీ సర్దేసరికి ఎంత టైం పడుతుందో తెలుసా, అంత టైం పడుతుంది అసలు. ఇంకోటి ఏంటంటే హాల్ పెద్దగా ఉంది కదా, మంచిగా సోఫా తీసుకుందామన్న ఆలోచన అయితే ఉంది. మా హస్బెండ్ తీసుకుందాం అంటున్నారు, నేనేమో వద్దంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఉండం కదండి, ఆఫ్టర్ 3 yearsకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ సామాన్ అంతా వేస్ట్ అవుతుంది. మీరేమంటారు, కొంచెం సజెషన్ ఇవ్వండి నాకు. అదే ఎందుకు అటు ఇటు తిరుగుతుంటాం కదా అని. ఆంటీ వచ్చేసి మంచి ఇళ్ళంతా ఊడ్చేసి వెళ్ళారు. అండ్ రైస్, సో కర్రీ అయితే మార్నింగ్ మా హస్బెండ్ బాక్స్లోదే బొబ్బర్లు చేశాను, అదే ఉంది. సో ఇంకా అది పిల్లలకంటే చాలా ఇష్టము. రైస్ మాత్రం ఎప్పటికప్పుడే పెట్టేస్తాను, వేడివేడిగా రైస్ ఎప్పటికప్పుడే పెట్టేస్తాను. కడిగేసి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. వర్క్స్గా ఇలా ఉంటాయి, మార్నింగ్ బిజీగా ఉంటుంది. సో అది అంతా. సో మొత్తానికైతే ఇల్లంతా నీట్గా అయిపోయింది. అండ్ బట్టలు అయితే ఇంకొకటి ఉన్నాయి, ఏంటి ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డింగే చాలాసేపు అవుతుంది, పిల్లలకి చదివించుకుంటూ కాసేపు చేస్తాను. సో అది అండి. ఇంకా ఇల్లు అయితే నీట్గా అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇంతే బిజీగా ఉంటుంది. ఇంకా వాళ్ళు 12:30 నుంచి బయటకు వెళ్ళేసి మిన్నును తీసుకురావాలి, నెక్స్ట్ కన్నయ్యని తీసుకురావాలి కాబట్టి. సో అది రేపటి నుంచి కన్నయ్యకి ఎగ్జామ్స్, మిన్నుకి రేపటి నుంచి అయిపోతుంది, తర్వాతకి కన్నయ్యకి స్టార్ట్ అవుతుంది. కన్నయ్యకి వచ్చేసి ఓన్లీ 10:30కే 11:30కి వచ్చేస్తాడు ఎగ్జామ్ అయిపోగానే. 26 వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ 27 నుంచి బేసిక్గా కన్నయ్యకి హాలిడేస్ ఉండదు. అండ్ ఇంకో విషయం కూడా అండి, కేవీ గురించి నాకు చెప్పండి అక్క, స్కూల్ గురించి అన్నారు. నెక్స్ట్ ప్లాన్ చేస్తాను, అస్సలు కుదిరేట్లే. చూసారు కదా, ఫుల్ బిజీ అయిపోయింది పిల్లల్ని తీసుకురావడము, ఇంట్లో పని చేసుకొని ఇంత పని ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టైంకి నేను ఇంట్లో పని అంతా అయిపోయేసరికి 11:30, నేను టిఫిన్ తినేసరికి 12 అవుతుందండి. మళ్ళీ 12 నుంచి 12:30కి ఇంకా మిన్నుని తీసుకురావాలి, కన్నయ్యని తీసుకురావాలి కదా. అందుకే ఇద్దరు కన్నయ్యకేమో చాలా దగ్గర ఉంది, ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. మిన్నుకి చేసుకోవచ్చు కానీ వెళ్ళని అంటుండు, ట్రాన్స్పోర్ట్కి మిన్ను వెళ్ళని అంటుండు. ఆయన చుట్టూ తిరిగి వెళ్ళాలి. అలా నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా. సో ఇంకా ఇప్పుడే రీసెంట్గానే మిన్ను స్కూల్ స్టార్ట్ అయ్యింది కాబట్టి వెళ్ళని అంటుండు. ఇంకా నేను ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ నాన్నను కూడా దింపడానికి ఇష్టపడతలే, ఖచ్చితంగా అమ్మ రావాలి అని. సో అందుకనేసి ఇంకా ఆ 2 నేనే తీసుకొని వెళ్తున్నా కదా. కొంచెం మేడ్ని పెట్టేసుకుంటూ బాగుంటుంది. ఇల్లు కూడా నీట్గా ప్రతిరోజు తూడ్చేసి మాప్ పెట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది. కొంచెం ఇంకా బాగుంది. ఇల్లు పెద్దది కదండి, కొంచెం ఇదంతా చేసుకోవడం కష్టమే. ఇంకా మా హస్బెండ్ పర్లేదు, ఇద్దరిని తీసుకురావడానికి నీకు సరిపోతుంది అనేసి మేడ్ని పెట్టేశారు. మంచిగా ఉంటాము, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటుంది. తనైతే హ్యాపీగా మంచిగా మాట్లాడుకుంటూ కూర్చుంటాము. తను వచ్చేసరికి ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోతుంది. కాసేపు అలా ఒక 5 minutes 10 minutes అలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, రైస్ కడిగేసాను. నేను ఇంకా ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయ్యి యాక్చువల్లీ 7th వీక్ పూజ ఉంది మనకి, సప్త శనివారాల వ్రతం పూజ చేసుకుంటున్నాం కదా, అది ఉంది. దానికోసం నేను చిన్న షాపింగ్కి వెళ్ళాలి. ఈరోజు వెనస్డేనండి, సాటర్డే రోజు చేసుకుంటాను కాబట్టి 7th వీక్ కొన్ని తీసుకొచ్చేవి ఉన్నాయి. అండ్ మమ్మీ వాళ్ళని అమ్మమ్మ వాళ్ళని రమ్మన్నాను నేను. సో వీళ్ళు మరి నేనైతే ఖచ్చితంగా రావాలని చెప్పాను. చూడాలి. సో ఇప్పుడు నాకు కొంచెం ఏంటంటే ఇంట్లో, అందుకే ఫాస్ట్గా అయిపోగొట్టేసుకున్నాను. అసలు వీడియో తీయొద్దు అనుకున్నాను, అండ్ ఇది సడన్గా ఒక వ్లాగ్ అయిపోయింది. నేను జస్ట్ ఏదో షార్ట్ తీసుకుంటూ స్టార్ట్ చేశాను, అది వ్లాగ్ అయిపోయింది. ఎనీవే చాలా డేస్ అయింది అనేసి ఏదైనా స్టార్ట్ చేసామంటే ఎండ్ అవ్వాలి. సో ఇది ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి
కానీ మిన్ను వాళ్ళ స్కూల్ దగ్గరనే షాప్స్ ఉంటాయండి. అది కూడా నేను బ్లాగ్ కంటిన్యూషన్ నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, షూట్ చేస్తాను. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే బయటికి వెళ్తాను. అదంతా చూసుకునేసరికి మిన్ను స్కూల్ అయిపోతుంది, అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాను. అది ప్లాన్ చేస్తున్నాను. సో నేనైతే బ్లాగ్ అది కూడా వీడియో షూట్ చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి, ఓకేనా. ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఫుల్ బిజీ ఉంటుంది. మార్నింగ్ ఇదే అండి, మిన్నుని స్కూల్లో దించేసి వచ్చిన తర్వాతకి ఇవన్నీ చేసుకుంటాను అన్నట్టు. సో ఇంకా అది మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయిపోయి రైస్ స్టవ్ పైన పెట్టేసి వెళ్తే రాగానే మిన్ను ఆకలి అంటాడు. ఎందుకంటే రైస్ తీసుకెళ్ళాడు మిన్ను బాబు. బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ తీసుకెళ్తాడు, రైస్ తీసుకెళ్ళాడు అన్నట్టు. 1:30కే వచ్చేస్తుండు. ఆయన ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు 12:30కే వచ్చేస్తుండు. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 11కి వచ్చేస్తారు అన్నట్టు తను. ఇంకా రైస్ పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరుతాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ చిన్న షాపింగ్ ఉంది, చూసుకుంటాను, ఓకేనా. సో బ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అడిగిన బ్లాగ్స్ అన్నీ వస్తాయి, కొంచెం లేటు, ఏమనుకోకండి. మెల్లిమెల్లిగా షూట్ చేస్తాను, ఓకేనా. బాయ్. వీడియో మీకు ఎండ్ చేద్దాం అనుకున్నాను. బ్లాగు మీకు ఎప్పటి నుంచో ఒకటి చూపిద్దాం అనుకున్నాను. మన ఇంటికి ఎండ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ నేను ఆనియన్స్ ప్రతిరోజు మార్నింగ్ పెట్టేసుకుంటా. కొంచెం ఎండలో ఉంటే ఖరాబ్ అవ్వదు. ఎక్కువ ఎండలో ఉండొద్దు, కొద్దిగా అలా గాలికి. నెక్స్ట్ ఇవన్నీ నేను ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలు. సో అలా ఇదంతా మనకి ఎండే. సో అదే ఇల్లు చూడండి నీట్గా ఉంది, ఓకేనా. అదొకటి చిన్నగా చూపిద్దామనేసి ఇంకా రైస్ అయితే స్టవ్ పైన పెట్టేస్తాను. ఇవన్నీ నేను పిల్లలకి చదివించుకుంటూ తర్వాతకి ఫోల్డ్ చేస్తాను. అండ్ ఇదొకటి పెండింగ్ ఉంది. నెక్స్ట్ బెడ్షీట్స్ వేయాలి, బెడ్షీట్ ఒకటి వేసుకోవాలి అంతే. ఇప్పుడే తూడ్చి వెళ్ళారు కదా, అన్నీ ఫ్యాన్లో ఆన్ చేశాను. సో ఇదొకటి, ఓకేనా. సో ఓకే, బాయ్ బాయ్.